గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. ఏమిట్రా బుజ్జి? 1.5 year. కానీ మనం కలిసున్నది 1.5 month. మొత్తానికి అమ్మానాన్నమయ్యాం. నాన్నకి ఒంట్లో బాగోలేదు. నేను తప్ప ఆయనకి ఎవరున్నారు? అయ్యో ఏ ఎండలు అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇదిగో తీసుకోండి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మీ పాప కోసం. పిల్లలకు బొమ్మలు కొనిస్తే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. దాన్నెందుకు వద్దని చెప్తారు? అరే బుజ్జి కన్నా ఎందుకు ఇన్ని బొమ్మలు తీసుకొచ్చారు? ఇన్ని బొమ్మలతో ఏం వాడుకుంటుంది? అవును, ఇంట్లో ఎవరు లేరా? బయటికి వెళ్ళారా? ఎవరూ లేరు, నేను ఒంటరిగానే ఉన్నాను. నేను ఇక్కడేగా ఉన్నాను. ఉన్నావు, ఉండి ఏం ప్రయోజనం? ఆడికి అమావాస్యకే కదా వస్తావు. నా కూతురికి వాళ్ళ నాన్నున్నారు. మా నాన్నకి నేను ఒక్కదానేగా ఉన్నది. ఇక్కడికి వచ్చి ఉండను అన్న పట్టుదల ఆయన ఇంకా విడవలేదన్నమాట. అందరూ మా నాన్న మొండితనం గురించే మాట్లాడుతున్నారు. నాకు బాధగా ఉంది. ఎవరూ ఆయన బాధని అర్థం చేసుకోవడం లేదు. హలో, ఎవరు? అలాగా, బయలుదేరొస్తాను. చీకటి పడేలోగా బయలుదేరు. నువ్వే వస్తావా, తీసుకురావడం నేను రావాలా? ఎందుకలా కోపంగా మాట్లాడతారు? నాన్నకు చాలా సీరియస్గా ఉందట. ఉప్పమ్మ ఉప్పు. వెరీ గుడ్. ఆను అది. పవని పిలిచారా సార్? సుత వెళ్ళి వారం అయింది. నేను వెళ్ళి తనని తీసుకొస్తాను. పాపని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిరండి సార్. రారా కన్నా. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా. సుధా, వెంటనే నాతో బయలుదేరు. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. అల్లుడు గారు, వచ్చి కూర్చో బాబు. నేను కూర్చోడానికి రాలేదు, మిమ్మల్ని చూసుకోవడం కోసమే నేను ఇక్కడికి పంపించాను. ఇక్కడికి వచ్చి వీడి కచేరీ వినడం కోసం కాదు. బాలచందర్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేమైంది? సుధా, నువ్వు నా భార్యగా ఉండాలి అనుకుంటే ఈ నిమిషం నాతో పాటు బయలుదేరా. అది కాదండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇక నేనేమీ వినదలుచుకోలేదు. రావాలనుకుంటే రా, లేదంటే ఇక్కడే ఉండు. ఏమండి? ఏమిట్రా తల్లి? పాలు ఇవ్వలేదా? భవానీ, ఎందుకు పాపకు పాలు ఇవ్వలేదు? ఓరి దేవుడా, మీ కూతురు చెప్తే నమ్మేస్తారా? చెప్పిన పని ఒకటి సవ్యంగా చేయవు. తండ్రికి కూతురు మాట అంటే వేదం. అదే, ఏంటి తల్లి ఎందుకు ఏడుస్తున్నావు? లేదు 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 నాన్న, కూర్చో. ఇదిగో ఈ బొమ్మ తీసుకో. ఇదిగో. సుధా, చంటిదేమో అక్కడ ఏడుస్తోంది, నువ్వేమో ఇక్కడ కూర్చుని పాట వింటున్నావా? అసలు మీకేమైంది? పిచ్చి పట్టినా? అవునే, నువ్వే నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. తల్లి,
ఎక్కడున్నావురా? ఓ లేదమ్మా, లేదు లేదు, ఏడకు. అమ్మగారు బయటికి వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుపు. సుధ బయటకెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ నాన్న ఒంట్లో బాగోలేదని ఎవరో వచ్చారు. వెంటనే అమ్మగారు బయలుదేరి వెళ్ళిపోయారు. వచ్చింది ఎవరు? ఆ పాటలు పాడేతనే. బాగా విచారించిన మీదట మీరు గాని మీతో పాటు ఉన్న జయదేవ్ గాని ఒక సవ్యమైన జవాబు ఇవ్వని కారణంగా, మీరు జయదేవ్తో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా నా క్లయింట్కి సరి అయిన ఆధారం దొరికింది. అందువల్ల నా క్లయింట్ మీతో దాంపత్య జీవితం కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. మీరు ఈ నోటీసు అందిన 15 రోజుల లోపల నా క్లయింట్తో మీరు సంబంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడినట్టయితే ఆ వివరాలను నాకు గాని నా క్లయింట్ గాని వ్రాతపూర్వకంగా తెలియజేయవలెను. ఒకవేళలా చేయని పక్షంలో మీ మీద విడాకుల కేసు కొనసాగించబడుతుంది. చట్ట ప్రకారం మీరిద్దరూ విడిపోవటానికి కోర్టు మీకు అవకాశం కలిగిస్తుందని తెలియజేస్తున్నాం. ఏమిటి, కరెక్ట్ గా ఉందా? చాలు, ఇది వాళ్ళకి పంపించండి. నేను నోటీస్ ఇప్పుడే పంపేస్తాను. హలో, అవును. ఓ, ఇప్పుడు సరే, నేను వస్తున్నాను. భవని, పాపం త్వరగా రెడీ చేయి. నువ్వు రెడీ అవ్వు. మనం సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ నాన్నగారు పోయారట. అయ్యో. త్వరగా పాపం రెడీ చేయి. అందరూ వచ్చేసారుగా, ఇంకా ఎందుకు ఆలస్యం? జరగాల్సింది చూడండి. బాలచందర్, నువ్వు వచ్చి పట్టుకో. విడాకులు నోటీస్ ఇచ్చి సార్ని అన్యాయంగా బలి తీసుకున్నావు. ఏమిట్రా నువ్వు మాట్లాడదే? ఆయన్ని చంపింది నువ్వేరా? ఆయన కూతుర్ని నా నుంచి విడదీశావు. నా కూతురు భవిష్యత్తును నాశనం చేశావు. మెల్లగా మాట్లాడు. ఎందులో మెల్లగా మాట్లాడటం? వెన్నెవరా? అందరినీ వెన్నెవు. నీ నిర్వాకం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలుసుకుంటారా? ఇలాంటి పరిస్థితుల్లో గొడవ పడటం మీకేమన్నా సబబుగా ఉందా? మీరు కాస్త ఓపికగా ఉండండి. అయినా నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఎవరిది తప్పో సుధని అడిగితే చెప్తుంది. సుధా, నేను అడుగుతాను. సుధా, సుధా, నాకు మిమ్మల్ని చూడటం ఇష్టం లేదు. నన్ను చూడటం ఇష్టం లేదని నా ముఖం మీదే చెప్పింది. కాసేపు అక్కడే నిలబడి ఆ తర్వాత వచ్చేసాను.
ఆ తర్వాత నేను తను చూసింది కోర్టులోనేనమ్మా. అక్కడ మేము చట్ట ప్రకారం విడిపోయాం. సంతకం పెట్టేటప్పుడు కూడా మీ అమ్మ ఎక్కెక్కి ఏడ్చింది. అప్పుడు నేనున్న మానసిక స్థితిలో అదేమీ నేను పట్టించుకోలేదు. నాన్నా, చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమ్మా. నౌ లెట్ us start the party. ఆహ్వానితులందరూ పార్టీని ఎంజాయ్ చేయండి. Number one in the Bombay chart. In the hand me I tear them apart. Tell when me come me bring a new style in. So listen to the people know you walking on a hill. Them a following the city Indian. Rock 'em up in on the style and pattern. And when me come that's a different fashion. Good full of me do I know we reach number one in the reggaeton man and the Indian. See me get up on the television. See me voice on the radio station. Promoter them a come and them a rub off them and back. In a session and they want to take a run. Put me name on the invitation. On the gate go raise a belly and me bring a brand new style back on the island. I feel the black, I feel the white and now I feel the Indian. So each and every one go follow fashion. ఓకేరా బాయ్. సరేరా బాయ్. ఏరా, మా అబ్బాయి కేసు విత్డ్రా చేసుకోమని చెప్తే చేయనని చెప్పావు కదూ. ఇప్పుడు నిన్నే క్లోజ్ చేస్తాను రా. రాయ్ పట్టుకోండి రావండి. Hey!